ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు ఎప్పుడు జ్యేష్ఠ మాసం మే 28 నుంచి జ్యేష్ఠ మాసం మొదలయ్యింది. ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అంతంగా చేయాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము, విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం, విష్ణువుకి సంబంధించిన ఏ దైవాన్నైనా 10 అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఇక ఈ నెలలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 30న స్కంద పంచమి. స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 30వ తారీఖున జనవరి 30వ తారీఖున జూన్ 30వ తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా కోరిక. ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే, తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు. ఆయన మిథునంలో ఉండి తన సప్తమ దృష్టితో తన ఇల్లుని తను చూసుకుంటున్నారు. ధనుసు రాశిని లగ్నంగా చేసుకుంటే ధనుసు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. ధనుసు రాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, వృషభంలో రవి బుధులు శుక్రుడు ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, కర్కాటకంలో కుజుడు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు. ఈ రవి బుధుడు ఈ నెల జూన్ 6వ తారీఖున మిథునంలోకి వెళ్తారు. 15వ తారీఖున రవి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. అంటే అప్పుడు రవి, గురు, బుధులు ఈ ముగ్గురు దృష్టి కూడా ఈ ధనుసు రాశి మీద పడుతుంది. అందువల్ల ఈ రాశి వారికి ఆ రాశ్యాధిపతి రాశిని చూసుకుంటున్నారు కనుక మంచి అదృష్టయోగం అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది. ధర్మ కార్యాలు చేయాలి, దైవానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొవాలి, తీర్థయాత్రలు చేయాలి, అన్నదానాలు లాంటివి చేయడం చాలా అవసరము. వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో విజయం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి లభిస్తుంది ఈ మాసంలోనూ. ఉద్యోగస్తులకైతే ఇంకా చాలా 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 యోగకాలం. ధనుసు రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొంచెం దైవాన్ని ఎక్కువగా ఆరాధించితే మీకు ఏ రకంగా మీకు ఉద్యోగం కావాలి, ఏ రకంగా ప్రమోషన్ కావాలి, అటువంటివన్నీ మీ మనసులో ఉన్న కోరిక తీరే అవకాశం ఈ మాసంలో ఉంది కనుక దైవారాధన మాత్రం తప్పకుండా చేయండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అట్లాగే తెలివితేటలుగా మాట్లాడడంతో మీకున్న తెలివితేటలకి జనం కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మీరంటే అభిమానం చూపిస్తారు. దానివల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీరు ఒకవేళ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి బిజినెస్లు చేస్తున్న వాటిలో మంచి లాభం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టి ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. అది కూడా మీరు 15వ తారీఖు తర్వాత చేశారంటే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక మీ వల్ల చాలా మందికి ఉపయోగం జరుగుతుంది. మీరు మంచి మనసుతో ఎదుటి వాళ్ళకు ఉపకారం చేయాలి అనేటటువంటి ఆలోచనలతో ఉంటారు కనుక అందువల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ మాసంలో మీరు దైవ కార్యాలు చేయండి. ఇక జూన్ 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర, 30వ తారీఖున స్కంద పంచమి. ఈ స్కంద పంచమి అంటే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయాలి. జ్యేష్ఠ మాసం విష్ణుమూర్తికి ఇష్టం కనుక మీరు విష్ణు సహస్రనామ పారాయణం, అంతేకాకుండా మిథున
మిథునంలో గురువు, రవి, బుధుడు వస్తున్నారు కనుక వాళ్ళు ముగ్గురు కూడా విష్ణు ఆరాధనని వల్ల సంతృప్తి చెంది మనకు మంచి ఫలితాలు ఇస్తారు. అందువల్ల విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయండి. వైష్ణవాలయాలు దర్శించండి. దైవ కార్యాలు పూర్తిగా దైవ కార్యాలు చేయండి. అంటే డొనేషన్లు ఇవ్వడము, గుళ్ళో ఏదైనా సేవ చేయడము, ప్రతిరోజు ఏదో ఒక దేవుని దర్శించుకోవడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా చాలా మేలు జరుగుతుంది. ఇంకా గురువు, మిథునంలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే వైవాహిక జీవితంలో బాగుంటుంది. అట్లాగే భాగస్వామ్యంలో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే మీరు ఇంట్లో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తోనూ, అట్లాగే బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా మీకు ఈ మాసం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో శుభాశుభ ఫలితాలు.